స్వాగతం. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం తాళరామడుగు గ్రామంలోని అంగన్వాడీల కేంద్రాల గురించి శుక్రవారం వివాదం జరగగా రామడుగు ఎస్సీవాడకు చెందిన యువకులు భీమ్గల్లోని సిడిపిఓకు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. దీనిపైన సిడిపిఓ ఏసీడీపీఓ వెంటనే స్పందించి శనివారం రామడుగు గ్రామానికి వచ్చి గ్రామంలో నెలకొన్న అంగన్వాడీ కేంద్రానికి వెళ్లే గర్భిణీ స్త్రీలు, పిల్లలు 2.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజన్నపల్లె అంగన్వాడీకి వెళ్లాలంటే ఇబ్బంది పడుతున్న సమస్యని పరిష్కరిస్తూ గ్రామంలోని 410 ఇండ్లకి 1వ వార్డు నుండి సర్వే చేస్తూ 205 వరకు మొదటి అంగన్వాడీ కేంద్రం సరోజనకు, మిగతా 205 ఇండ్లని 2వ అంగన్వాడీ రాజన్నపల్లె కేంద్రాన్ని జమునకు సర్వే చేసి సమానతత్వంతో అందరినీ ఒకే విధంగా చూడాలని తెలిపారు. రాజన్నపల్లెలో ఉన్న అంగన్వాడీ గర్భిణీలకు గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలోని పౌష్టిక ఆహారం, బియ్యం, నూనె, గుడ్లు మొదలగునవి ఇక్కడే ఇస్తామని, అంత దూరం వెళ్లాల్సిన అవసరం లేదని సిడిపిఓ స్వర్ణలత, ఏసీడీపీఓ జ్ఞానేశ్వరి, అంగన్వాడీ సూపర్వైజర్ ప్రియదర్శిని గ్రామ అంగన్వాడీలకు ఇలాంటి సమస్య మళ్లీ పునరావృతం కావద్దని ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ యూత్ సభ్యులు, కారోబార్, గ్రామ ప్రజలు పలువురు పాల్గొన్నారు. కూడా ఈ సెంటర్లోనే బరువులు తీస్తారు. అక్కడికి పిల్లలు వెళ్ళడానికి ఇబ్బంది. టీహెచ్ఆర్ అంటే నెలకొకసారి రావచ్చు, ఎక్కడికైనా, ఇక్కడ కానీ అక్కడ కానీ. అందుకే ఇక్కడికి వచ్చి తీసుకెళ్ళమని చెప్తున్నాం. మా అంగన్వాడీ సెంటర్లో 1712 ఉన్నారు. 1712 అవును. ఈమె కంప్లీట్ అయిందని కాలేదని నేను సుపీరియర్, నేను చూసి అది ఒకటే క్యాస్ట్ వచ్చిందనే ఉద్దేశంతో నా పై అధికారి మేడం ఇక్కడ ప్రాబ్లం ఉన్నది, మీరు రండి మేడం అని చెప్పిన. అంతలోగా నాకు ట్రైనింగ్ పడ్డది. ఏం మేడం మీకు చెప్పలేదా? నేను 10 days ట్రైనింగ్ పోయినా. ట్రైనింగ్ పోకపోతే ఇలా సర్వే నేను వెరిఫికేషన్ చేస్తుంటే 10 days గ్యాప్ వచ్చినందుకు ఇట్లా సమస్య అయింది. అదే ఎందుకు అయిందో ఒకసారి మీ వాళ్ళని అడగండి. అయితే అర్థమైంది ఎందుకు చేసారు. అంటే ఈ ఇక్కడ వరకు రావడానికి గల కారణం మీరు కారణం, మీరు అంటే మీరు ట్రైనింగ్ ఉందని మీరు పక్క వెళ్ళిపోయారు కదా. ఇక్కడ కుల వివక్ష ఎందుకు జరిగింది చెప్పండి అమ్మా. అక్కడ కుండెలో ఆడకెళ్ళి బ్లాక్ వేదిగా వేసుకుంటా వచ్చిన వీడి దాకా వచ్చింది బస్ అంటాక. ఇక నీకు జనాభా ఎక్కువ అవుతుంది, ఆమెకి ఇచ్చేయి అంటే మరి ఉన్నాయి చేసుకో అని నేను చెప్పిన. గవర్నమెంట్ గైడ్ లైన్స్ వచ్చినాయి బాబు. ఒక్క గ్రామం అని చెప్పిన. ఒక దగ్గర అని చెప్పలేదు మేడం. రికార్డింగ్ ఉంది, ఇబ్బంది లేదు. ఆమె ఎస్సీ ఎస్టీ ఒక దగ్గర చేసింది, నేను లేను అన్నా. నేను ట్రైనింగ్ చేద్దామని వచ్చినాం ఇక్కడికి. ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ ఏమి లేదు బేట. అందరూ ఒకటే, అందరం మనుషులమే, అందరము ఒకటే మనము. కాబట్టి అటు సగం ఇటు సగం ఇచ్చేద్దాము. ఇచ్చేసిన తర్వాత అక్కడికి వాళ్ళకి ఇక్కడ ఈ ఊరు వాళ్ళకి అక్కడికి వెళ్ళడానికి రిస్క్ అవుతుంది. అందుకని చెప్పి ఇక్కడే వాళ్ళు ఫీడింగ్ తీసుకొని పిల్లలను పంపించని, గర్భిణీలకు బాలింతలకు కూడా వాళ్ళు అంతా గర్భిణీ బాలింతలు అంత దూరం పోలేరు కాబట్టి వాళ్ళకి ఇక్కడే ఫీడింగ్ 1 month ఒకసారి ఇచ్చేస్తుంది. ఈ టీచర్ ఇచ్చేస్తుంది, ఆమెను వచ్చి ఇచ్చేస్తుంది. ఇక్కడ ఏం 1 month బ్యాగ్ కూడా మేడం అదే చెప్పింది. మేడం 10 days లేరంటారు, మీరు 1 month బ్యాగ్ చెప్పిన అంటున్నారు. ఇంకోటి మేడం, గవర్నమెంట్ జాబులు నౌకరీలు రాక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. వచ్చిన వాళ్ళు మాత్రము సరైన పని చేయడం లేదు. మంచి మోస్ట్ టాలెంటెడ్స్ కూడా జాబ్ రాకుండా పక్కన ఉన్నారు. మీకు నౌకరీ వచ్చిన తర్వాత కుల వివక్షత చూపుకుంటా మీరు మీ ఇష్టంలో పని చేస్తే ఎందుకు మేడం? ఇక్కడ జరిగింది అదే మేడం. ఇక్కడ జరిగింది మేడం. మీరు ఈ నుంచి సరే యాజ్ ఏ సూపర్వైజర్ వచ్చి విజిట్ చేసి వెళ్ళిపోతారు. వచ్చిన తర్వాత ఇక్కడ ఏమేమి చేస్తున్నారు అనేది మీరు కొంచెం ఎంక్వైరీ చేయాల్సిన మ్యాటర్. చేయరు. ఎప్పుడు ఏం చేసిర్రు మేడం చెప్పండి ఒకసారి. ఈ సెంటర్లో ఏం నడుస్తుందో మీకు తెలుసా? మీరు చెప్పండి. రైట్, మీరు ఒక్కసారి వచ్చి చేసిరా? ఏం చేసిరు చెప్పండి. మీరు ఇక్కడ వచ్చి
రైట్. తీసుకోవాల్సిన జాగ్రత్తలు గిట్ల అన్నీ చెప్పినది. అన్న పిల్లల్ని డివైడ్ గా చూడమని ఏమన్నా మీరు చెప్పిరా? నేను చెప్పలే మేడం. మరి ఇక్కడ అదే జరుగుతుందా అని మాక్సిమం ప్రతి ఒక్కళ్ళ నోట్లో అదే ఉంది. ఆవడానికి అక్కడ ప్రాబ్లం ఉంది, వాళ్ళు చెప్తారు. నేను అదే అందుకే ఇందాక చెప్పిన ప్రభుత్వ ఉద్యోగుల కోసం అంటే వచ్చేదాకా అంగన్వాడీ ఆశా వర్కర్ కావాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. వాళ్ళకి వచ్చిన తర్వాత వివక్ష చూపడం ఎంతవరకు సమంజసం? 100% ఉన్నది. మళ్ళీ డిలీట్ చేయాలని అందరికీ నమస్కారం. నా పేరు స్వర్ణలత, భీమ్గల్ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ సిడిపిఓ. మన సిరికొండ మండలంలోని తలరామడుగు గ్రామంలో మనకి 2 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఈ మొత్తం మన గ్రామ జనాభా తలరామడుగు గ్రామ జనాభా వచ్చేసి 1712 మంది జనాభా ఉన్నారు. మొత్తం 410 కుటుంబాలు ఉన్నాయి. ఈ 410 కుటుంబాలని మేము 2 అంగన్వాడీ కేంద్రాలకు సమానంగా డివైడ్ చేసి ఇవ్వడం జరిగింది. అయితే టీచర్స్ దాంట్లో ఎంట్రీ చేయడంలో కొంచెం తప్పిదం జరగడం వల్ల ఇష్యూ రావడం జరిగింది. సో మేము ఈరోజు ఇష్యూ సాల్వ్ చేయడానికి వచ్చాము. గ్రామంలో ఉన్నటువంటి మొత్తం 410 కుటుంబాలని క్యాస్ట్ వైజ్ ఎన్ని కుటుంబాలు అయితే ఉన్నాయో అన్ని కుటుంబాలని క్యాస్ట్ వైజ్ 2 అంగన్వాడీ సెంటర్స్కి ఈరోజు మేము డివైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు మన గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది జనాభా ఒడ్డర కాలనీలో ఉన్నటువంటి సర్వేకి వెళ్తున్నారు కాబట్టి అంగన్వాడీ సెంటర్ పరిధిలోకి వెళ్తున్నారు కాబట్టి ఆ జనాభాకి ప్రజెంట్ మన ఊర్లో ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రంలోనే సేవలు అందించడం జరుగుతుంది. టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ కానీ 7 నెలల నుంచి 3 సంవత్సరాల పిల్లలకి ఇచ్చేటువంటి బాలామృతం ఎగ్స్ బరువులు తీయడము అదంతా మనం నెలకొకసారి చేస్తాము. అది మన ఇక్కడ ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రంలోనే జరిపిస్తాము. అట్లాగే గర్భవతులు బాలింతలకు కూడా టీహెచ్ఆర్ రూపకంగా కానీ లేదు అంటే డైలీ వాళ్ళు ఇక్కడే వచ్చి భోజనం చేస్తామంటే ఇక్కడే మేము వారికి సేవలను అందించడం జరుగుతుంది. 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలు ఎంతమంది అయితే ఉన్నారో మన అంగన్వాడీ కేంద్రానికి వచ్చేవాళ్ళు వాళ్ళు కూడా ఇక్కడే అటెండ్ అవుతారు. ఇక్కడ అంగన్వాడీ సెంటర్కి ఆ సెంటర్లో ఎంతమంది అయితే నమోదై ఉన్నారో ఆ వీళ్ళకు సంబంధించిన రేషన్ బియ్యం పప్పు నూనె సరుకులు ఏవైతే ఉన్నాయో అన్నింటినీ కూడా ఇక్కడ సెంటర్కి పంపిస్తాము. ఇక్కడ నుంచే అన్ని సేవలు వాళ్ళు పొందుకుంటారు. కానీ సర్వే మాత్రము అక్కడ ఉన్నటువంటి ఉద్దర కాలనీలో ఉంటుంది, ఉండదు. వాళ్ళకి ఎక్కడ అందుబాటులో ఉంటే బెనిఫిషరీస్కి అన్ని రకాల సేవలు అందించడం మా ఉద్దేశం. వాళ్ళని కష్టపెట్టడం అయితే కాదు. కాబట్టి మేము వాళ్ళకి ఎక్కడ అనుకూలంగా ఉంటుందో అక్కడనే ఇస్తాము. ఇంకొకటి నమోదై ఉన్నారు కదా మీరు అక్కడికి వెళ్ళండి అని చెప్పడం అనేది ఉండదు. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.